చాలా సంతోషం. ఈరోజు కనకగిరి గుట్టల్లోని పులిగొండాలని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అద్భుతంగా ఉన్న అనేక ప్రదేశాలని ఈరోజు చూడటం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి టూరిస్ట్ ప్లేస్గా దీన్ని మనం ప్రమోట్ చేసినట్టయితే రాష్ట్రానికి మనకు ఆదాయంతో పాటు ఈ ప్రాంతం మరింత డెవలప్ చేయడానికి అనేక రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయని గుర్తించాం. భవిష్యత్తులో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పులిగొండాలు అదే రకంగా ఈ కనకగిరి గుట్టలకు సంబంధించిన వాటిని ఎకో టూరిజం ప్రాంతంగా 1 ఆఫ్ ది టాప్ 3లో ఇది ఉండే విధంగా ఈ రాష్ట్రంలో దీన్ని అన్ని రకాల అంగులతోకి తీసుకొచ్చే విధంగా కావలసిన నిధులన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు దిశగా ఈనాడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రపోజల్స్ రావడంతోనే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దీన్ని డెవలప్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్లో డెవలప్ అయిన తర్వాత ఈ జిల్లా మంత్రులతో పాటు అటవీ శాఖ మంత్రి గారితో పాటు ఇన్ఛార్జి మంత్రి గారితో పాటు ఒక షేప్ ఫుల్గా వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒక పర్యాయం ఇక్కడికి తీసుకురావటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు ఇంత అద్భుతమైన ప్రదేశం చిన్న చిన్న తుది మెరుగులు దిద్దితే ఈ రాష్ట్రంలో ది బ్యూటియెస్ట్ ప్లేస్, పొల్యూషన్ లేని ప్లేస్, మంచి కొండలుండి ఈ పులిగొండాలు అనేది మధ్యలో సెంటర్లో వాటర్తో ఉంది. చాలా అద్భుతంగా ఉంది. దీన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎకో పార్క్ గా దీన్ని అన్ని అంగులతో సుందరవనంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుద్దని కూడా వేదిక మీద నుంచి మీకు తెలుపుతూ దీనికి అప్రోచ్ రోడ్డుకి సంబంధించిన దాని గురించి కూడా ఇందాక గౌరవ స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయ్య దయానంద్ గారు డిప్యూటీ సీఎం గారిని అడిగారు. ఇమీడియట్లీగా ఇక్కడ వరకు ఏ రోడ్డు అయితే ఉందో ఇమీడియట్లీగా డబల్ రోడ్డుకి శాంక్షన్ ఇస్తున్నామని చెప్పారు. తప్పకుండా ఆ రోడ్డుతో పాటు మిగిలిన కావలసిన నిధులన్నిటినీ గౌరవ శాసనసభ్యులు గారి కోరిక మేరకు ఈ ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది. అఫీషియల్ గా మన డిప్యూటీ సీఎం గారు కూడా ప్రకటిస్తారని వేదిక మీద నుంచి వారిని కూడా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే రకంగా ప్రతిష్టాత్మకంగా ఆనాడు మధ్యలో వదిలేసిపోయిన సీతారామ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం పూర్తి చేసే దిశలో ఈనాడు వడివడిగా ముందుకు నడుస్తుంది. అక్కడ నుంచి నీటిని ఈ పులిగొండాల ప్రాంతానికి తీసుకొచ్చినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది తప్పకుండా లెవెల్స్ ఇతరత్ర పరిశీలించి పర్మిట్ చేసినట్లయితే దాన్ని కూడా ఈ ప్రభుత్వం పాజిటివ్ గానే స్పందించుందనేది కూడా వేదిక ద్వారా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.